పూజలో ఈ తప్పులు చేస్తున్నారా? అందుకే ఫలితం రావట్లేదు. 99% మంది చేసే తప్పులు. మనం ఇంట్లో చేసే దీపారాధనకి చాలా మహిమ ఉంటుంది. నిత్య దీపారాధన ఎంత నిష్ఠగా చేయాలి అయితే పూజలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ పూజకు ఫలితం దక్కకుండానే పోతుంది. మనం తెలిసి తెలియక పూజలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము. దీనివల్ల మీ పూజకు ఫలితం దక్కకపోగా లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక మీరు ఎప్పటికీ పూజలో ఈ తప్పుల చేయకుండా ఉంటారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పవిత్రమైన పూజ గదిలో తప్పకుండా అక్షింతలు పెట్టుకోవాలి. అయితే విరిగిన బియ్యాన్ని అక్షింతలుగా వాడకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. పూజ గదిలో వెలిగించే దీపాన్ని నేలపైన పెట్టకూడదు. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టుకోవాలి. పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మౌనంగా ఉండాలి. నైవేద్యం పెట్టినప్పుడు మాట్లాడితే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించరు. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గంట కొట్టాలి. గంట కొట్టకుండా చేసే పూజను రాక్షసులు స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు గంట కొట్టడం అసలు మర్చిపోకండి. పూజలో పొరపాటున కూడా వాడిపోయిన పుష్పాలు ఉపయోగించకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దక్షిణం వైపుకు తిరిగి పూజ చేయకూడదు. దీనివల్ల అకాల మృత్యు దోషం లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దేవునికి అభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని సింక్ లో పారబోయకూడదు. అభిషేకం నీళ్లు చాలా పవిత్రమైనవి కాబట్టి అభిషేకం చేసిన నీటిని ఇల్లంతా చెల్లి మిగిలిన నీటిని చెట్టు మొదట్లో పోయండి. ఆడవారు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇక పూజ గదిలో అగరవత్తులు వెలిగించినప్పుడు అగరవత్తుల నుండి వచ్చే బూడిద దేవుని విగ్రహాల పైన పడకూడదు. అలా పడితే మీ పూజ అపవిత్రమవుతుంది. ఇక పూజకు వాడి నూనెను ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు. దీనివల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి పూజకు వాడే నువ్వుల నూనెను ఏదైనా గాజు సీసాలో కానీ రాగి పాత్రలో కానీ భద్రపరుచుకోండి. అంతేకాని పవిత్రమైన దీపారాధన నూనెను ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి గుమ్మం అందంగా ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. పూజ గదిలో చినిగిన భక్తి పుస్తకాలు ఉండకూడదు. దీనివల్ల బుద్ధిమాంద్యం, విద్యలో ఆటంకాలు కలుగుతాయి. ఇక పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. పూజ పూర్తి కాకుండా మధ్యలో లేస్తే పూజకు సరైన ఫలితం దక్కదు. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. దీనివల్ల మీ ఇంటికి అరిష్టం. కుంకుమ భరిణను ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో బొట్టు పెట్టుకోకూడదు. ఒక చిన్న ప్లేట్లో కుంకుమ భరణి పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే దేవునికి హారతి ఇచ్చిన తర్వాత హారతి పళ్ళాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక పీట మీద లేదా ఆకు మీద హారతి పళ్ళెం పెట్టాలి. అలాగే వట్టి నేలపైన కూర్చుని పూజ చేయకూడదు. ఇక మీ పూజ గదిలో పదునైన వస్తువులు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. పూజ చేసేటప్పుడు గంటను నిరంతరం కొడుతూ పూజ చేయకూడదు. దేవునికి ధూపం, హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే గంటను మోగించాలి. లేదంటే అది కేవలం శబ్దం అవుతుంది తప్ప గంట నాదం అవ్వదు. వెలుగుతున్న దీపంలో నేరుగా నూనె పోయకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. దీపాన్ని కొంచెం పక్కకు జరిపి నూనె పోయాలి. అలాగే పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకూడదు. ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి. అంతేకాని న్యూస్ పేపర్లు మాత్రం అస్సలు వేయకండి. పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఎక్కువగా ఉండకూడదు. అలాగే దేవునికి సంబంధించిన పటాలు ఎక్కువగా ఉండకూడదు. దేవుని పటాలకు లేదా దేవుని విగ్రహాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు దేవుడి కళ్ళు కనపడకుండా పూర్తిగా కప్పేయకూడదు. అలా కుంకుమ పెడితే మీ దారిని మీరే మూసుకున్నట్లవుతుంది. పూజలో కూర్చున్నప్పుడు ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోకూడదు. ఇది తీవ్రమైన అహంకారానికి సంకేతంగా భావిస్తారు. పూజ చేసేటప్పుడు చెమట పడితే ఏదైనా వస్తువులతో చెమటని తుడుచుకోండి. అంతేకాని చేత్తో చెమట తుడుచుకుని మళ్లీ పూజ సామాగ్రిని ముట్టుకుంటే మీ పూజ అపవిత్రమవుతుంది. పూజలో ఖచ్చితంగా 2 లేదా 3 అగరవత్తులు వెలిగించాలి. కానీ ఒక అగరవత్తి వెలిగించకూడదు. అగరవత్తులు వెలిగించినప్పుడు మంట వస్తే దాన్ని నోటితో ఊదకూడదు, చేత్తో ఆర్పాలి. మీ పూజ గదిలో దేవుని పటాల వెనుక బూజు లేకుండా చూసుకోండి. పూజ గదిలో దుమ్ము ధూళి ఉంటే మీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. పూజ గదిలో దేవతలు సంచరిస్తూ
ఉంటారు కాబట్టి ప్రతి వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం నాడు దేవుని పటాలను తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. బద్ధకంగా ఆవలిస్తూ పూజ చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. దేవునికి పెట్టే నైవేద్యాన్ని వెండి పాత్రలో నివేదిస్తే చాలా మంచిది. అయితే పొరపాటున కూడా ప్లాస్టిక్ గిన్నెలో నైవేద్యం పెట్టకూడదు. దేవునికి పెట్టిన నైవేద్యం పైన పసుపు కుంకుమలు పడకుండా చూసుకోండి. పూజ గదిలో ఉండే దేవుని పటాలు దక్షిణముఖంగా ఉండకూడదు. అలాగే ఒక దేవుడి ఫోటో వెనుక మరొక దేవుడి ఫోటో ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. దేవుని విగ్రహాలకు ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు. తాజా పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పవిత్రమైన పూజ సామాగ్రిని చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోవాలి. అంతేకాని సబ్బుతో పూజ సామాగ్రిని రుద్దకూడదు. వాస్తు ప్రకారం పూజగదికి ఎదురుగా అద్దం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు వెనక్కి వెళ్లిపోతాయి. మీ పూజలో పదే పదే కుంకుమ కింద పడిపోతుంటే మీ కుటుంబంలో ఏదో కష్టం రాబోతుందని సంకేతం. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి వీపు చూపిస్తూ బయటకు వెళ్లకూడదు. కనీసం 3 అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత వెళ్లాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయినా లేదా సరిగ్గా పగలకపోయినా భయపడక్కర్లేదు, కాని ఆ కొబ్బరి ముక్కలను దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పాపిట్లో కుంకుమ బొట్టు లేకుండా స్త్రీలు పూజ చేయకూడదు. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు అరటిపండు పట్టిక బెల్లం, పంచదార లేదా ఒక చిన్న బెల్లం ముక్కను దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంట్లో వ్రతాలు పూజలు చేసేటప్పుడు నైవేద్యం గిన్నె పైన మూత పెట్టకూడదు. అలా పెడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించలేదు. పూజ చేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలింతలు వచ్చిన వెంటనే శరీరం పైన పసుపు నీళ్లు చల్లుకొని మరలా కొత్త దీపం వెలిగించాలి. పూజలో కొబ్బరికాయ కొట్టాక ఆ కొబ్బరి చిప్పలను బోర్లించి పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. దేవునికి పూజ చేసేటప్పుడు ఒక చేతితో నమస్కారం చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి 2 చేతులు కలిపి దేవునికి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో పూజ చేయకూడదు. దీనివల్ల మీ అనారోగ్యం దెబ్బతింటుంది. దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తితో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. ఎల్లప్పుడూ 2 వత్తులతో దీపం వెలిగించాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. దేవుని విగ్రహాల శుభ్రం చేసేటప్పుడు బొటన వేలుతో విగ్రహాల రుద్దకూడదు. దేవునికి అభిషేకం చేసేటప్పుడు చేతి గోళ్లు తగలకుండా జాగ్రత్త పడాలి. పూజలో జపం చేసేటప్పుడు భుజం పైన వస్త్రం లేకపోతే జప ఫలితం దక్కదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలు మీ హృదయ స్థానం కంటే పైన ఉండాలి. పూజ చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దీపారాధన చేస్తే చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు మీకు దైవమంత్రాలు రాకపోతే ఫోన్లో దేవుని భక్తి పాటలు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. కానీ పూజ మెసేజ్లు చూడటం వల్ల మీ ఏకాగ్రత దెబ్బతిని పూజ ఫలం శూన్యమవుతుంది. దేవుని పూజలో ఉపయోగించే పసుపు కుంకుమలు పవిత్రంగా ఉండాలి. పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షంతలు పెట్టుకోవాలి. భార్య భర్తలు కలిసి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలు మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది తులసి రాజీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేస్తూ ఆ 7 కొండల వాడిని స్మరిస్తూ ఓం మహాలక్ష్మియే నమః అని రాయండి మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.